టీడీపీ ఎమ్మెల్యేపై కేసుకు పవన్ ఆదేశం అని మరొక వాయిస్. సీఎం అయినా వదలం, విశాఖ సభతో సేన దూకుడు పెంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాకు ఎప్పటి నుంచి తెలిసిన మనిషి, కుటుంబ మిత్రుడు కూడా. ఆయన శ్రీశైలం ఆయన అటవీ సిబ్బంది మీద దాడి, కిడ్నాప్, కొట్టారు, ఇవన్నీ ఇంకెవరన్నా అంటే వేరే విషయం. ఇంకెవరన్నా అనుంటే వాళ్ళు ఇదా అన్నారు, ఇవి కల్పితము, ఇవి కట్టుకథలు, ఇలా దాడి చేసే అవకాశం ఉండేది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ, అటవీ శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ బహిరంగంగా ట్వీట్ పెట్టి మరి శ్రీశైలం శాసనసభ్యుడు ఇలా చేయటం అన్నది చాలా పొరపాటు. అటవీ సిబ్బంది మీద దాడి చేయటం, ఇబ్బంది వాళ్ళ మీద నిర్బంధానికి వీటికి గురి చేయటం, ఆయన మీద కేసు పెట్టమని నేను ఆదేశించాను. పూర్తి దర్యాప్తు జరిపి నిజానిజాలు తెలుసుకొని చర్య తీసుకోమని ఇంకొక మాట అన్నాడు ఆయన. ఇంతకీ ఏం జరిగింది అంటే ఆయన మొత్తానికి శిఖరం అని ఆ పైన ఆ చెక్ పోస్టులు కింద ఒకటి, దోర్నాల దగ్గర ఒకటి ఉంటుంది, ఆ పైన ఒకటి ఉంటుంది. ఆ శిఖరం దగ్గర 2 చోట్ల కూడా 6 గంటలకు తెరిచి 9 గంటలకు మూస్తారు. 9 గంటల తర్వాత వాహనాలు అనుమతించరు. ఆ సమయంలో ఈయన వాహనం వస్తే వాళ్ళు రాకూడదండి ఇట్లా ఏదో చెప్పారు. ఆయనకు ఆగ్రహం వచ్చింది శాసనసభ్యుడికి. ఆయన వెళ్ళిపోయి వచ్చి తన మనుషులతో వచ్చి వాళ్ళను అక్కడికక్కడ అవి వీడియో విడుదల చేశారు. వాళ్ళు నన్ను ఆపుతారా మీరు అని చెప్పి వాళ్ళ మీద చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిని, అంతకంటే కూడా వాళ్ళిద్దరిని అటవీ శాఖ వాహనంలోనే ఎక్కించుకొని పోయి గెస్ట్ హౌస్కి తీసిపోయి వాళ్ళను కొట్టారు అని. ఏం జరిగిందన్నది ఇంకా దర్యాప్తులో తెలుస్తుంది. కానీ అసలు తమ విధి నిర్వహణలో తాము ఉండి ఆపితే, అది కూడా ఏంటి, టైగర్ జోన్, అది భారతదేశంలో ఉన్న అతి కొద్ది సురక్షిత పులుల కేంద్రం లాంటిది, అభయారణ్యం అంటాం కదా మనం. అటువంటి చోట ఇది మంచిది కాదు అని చెప్తే ఆ విషయం మళ్ళీ మన ఇంకో ప్రస్తావన కూడా వస్తుంది. నేను అది కూడా చెప్తాను మీకు. దాన్ని కూడా సహించలేని ఒక మాటలు కొంతమంది ఈరోజు ఉదయం మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాక డ్రెస్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ 3 మీడియాతో చెప్పారు, మమ్మల్ని ఇలా చేశారు, ఈ దౌర్జన్యం, ఇది చాలా ఇది, ఇట్లాంటి మీద చర్యలు తీసుకోకపోతే కుదరదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వానికి ఇంతకంటే ఇబ్బందికరమైన, ఒక విధంగా ఇరకాటంలో పెట్టే పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ఈ సమయంలో ఆయన కేసు పెట్టండి, ఎవరు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టే అవకాశమే లేదు అని ఆయన దీన్ని తీసిపోయి నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన 130 రాజ్యాంగ సవరణ, ప్రధానినైనా ముఖ్యమంత్రినైనా సరే 1 నెల రోజులు జైల్లో ఉంటే పదవిలో తీసేయాల్సిందని వచ్చిన దీంతో దాంతో ముడిపెట్టి, కాబట్టి చూశారు కదా, ప్రధానినైనా ముఖ్యమంత్రినైనా మేము వదిలిపెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రినైనా ఎవరినైనా వదిలిపెట్టడం మేము ఉండదు, మనం హోదాతో నిమిత్తం లేదు అని ఆయన ఒక తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహారం ఒకటి, వాళ్ళ నిరసన ఒకటి, పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఒకటి అయితే, ఇక 4వాడు ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టద్దని చెప్పడం అంటే ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారు. రెండవది దీని ప్రతిస్పందన మళ్ళీ తెలుగుదేశం వర్గాల్లో ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేలు ఎలా ఉంటుంది అన్న అంశం కూడా వస్తుంది. కాబట్టి తక్షణం తగు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం, ఏం జరిగిందో ఆయన చెప్పే ఆయన వెర్షన్ కూడా విని వాళ్ళకి రక్షణ కల్పించడం చాలా అవసరం. గతంలో కనుక చూస్తే 2 సందర్భాల్లో పవన్ చర్య తీసుకున్న ఒక చర్య మీద లోకేష్, అది కడప కాశీనాయన సత్రము, దానికి సంబంధించిన భూముల స్వాధీనంలో కాశీనాయనది, అది బీసీలు వీళ్ళందరూ ఎక్కువ, అంటే ఆ వర్గాలు ఎక్కువగా ఆయన చేస్తాయి. రెండోది అందరూ ప్రజలు కూడా అక్కడికి వెళ్తారు, అన్నదానానికి ఒక పెద్ద ఇది ఉంటుంది, దాన్ని ఆ భూములు తీసుకోవడం తప్పంటే పవన్ ఏమో దాన్ని వినలేదు. లోకేష్ ఆయన జోక్యం చేసుకొని వ్యక్తిగతంగా ఆయన సాయం చేశారు. అది కూడా అటవీ భూములకు సంబంధించిన అంశమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ చెప్పులు పంపించారు, అది దాని గురించి వాళ్ళు చాలా చెప్తుంటారు. కానీ అక్కడ సమస్యలు చాలా వస్తున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారండి. కాఫీ ప్రైవేటుకు, వ్యాపారాలన్నీ ప్రైవేటుకు బ్రాండ్ చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చారు. మరి ఈ విషయాల మీద పవన్ ఏం మాట్లాడలేదు అనుకోండి. చంద్రబాబు, లోకేష్ వెళ్ళారు అప్పుడు కూడా. కాబట్టి డిఆర్ఓ గారు మరియు 2 బీట్ ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేసి చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయించుండగా శ్రీ
శ్రీశైలం ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని వీధిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ వాళ్ళు స్వాధీనపరచుకొని స్వయాన ఎమ్మెల్యే గారే వెహికల్ నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని బండిలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు 30 మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు 2 గంటల వరకు కొట్టి మరియు గెస్ట్ హౌస్ లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకి టాగులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు 2 గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చారు అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు. ఈ విధంగా అటవీ ఉద్యోగులు విధులలో ఉండగా ఒక గౌరవ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా విశాఖ ఏపీజేఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని వెంబటే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి వారి మీద వెంబడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ మార్కాపుడు తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఐఎఫ్ఎస్ అధికారులు వాళ్ళు, ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ సహజంగా స్పందించడంలో ఏమీ పొరపాటు ఏం లేదు. బుడ్డ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న బుడ్డ వెంగళ రెడ్డి ఆయన హత్యకు గురయ్యారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా ఉండేవాళ్ళు ఆయన, అప్పటి నుంచి కూడా తెలుసు. కానీ ఈ ఘటన చాలా దురదృష్టకరమైంది, అభ్యంతరకరమైంది. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం, ఏం జరిగింది అనేది కూడా దర్యాప్తు అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అది కూడా చెప్పారు. ఇదే ఒక సీరియస్ ఘటన అయితే నిజం. జనసేన నెమ్మదిగా అసర్ట్ చేసుకోవటం అది కూడా మనం ఇక్కడ గమనిస్తాం. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకు కూడా చెప్పాడని నేను మనం కూటమిలో ఉండొచ్చు కానీ ప్రతిదాన్ని మనం ఏదో సహిస్తామని కాదు, సమస్యల మీద మనం చెప్పడం కూడా చెప్తాము అని. సో జనసేన నిలదొక్కుకోవడం అన్నది కూడా కొన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఉదాహరణకు గోదావరి జిల్లాలో ఇదివరకు శాసనసభ్యురాలుగా ఉన్న ఆమె పిల్లి అనంతలక్ష్మి గారు భర్త సత్యబాబు అనుకుంటాను, ఆయన తన రాజీనామా నిరసన లేఖ చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నాడని. సో కొన్ని ఒడిదుడుకులు చాలా స్పష్టంగా ఇవి ఎవరు కల్పించేవి సృష్టించేవి కాదు, సమన్వయం అనేది లోబడుతుందని. ఈ పరిస్థితుల్లో జనసేన మీరు అడిగినది చివరిదే నిలదొక్కుకోవడం, జనసేనకు ఊపు రావడం, ఈ దూకుడు పెంచడం కోసమే 30వ తారీఖున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ జనసేన విస్తృత సమావేశం ప్లీనం అంట. వాస్తవానికి వాళ్ళు ఇదివరకే దాన్ని అనుకున్నారు కానీ అనేక కారణాల వల్ల అది తిరుపతి ఘటనలు ఇవన్నీ రావడంతో అది వాయిదా పడింది. పిఠాపురంలో జైత్రయాత్ర వైజయంతి ఏదో అది జరిపేసి ముగించారు. సో ఇప్పుడు ఈ సభకు చాలా ఎక్కువ మందిని పిలిచి భవిష్యత్తులో జనసేన వ్యూహాలు ఎలా ఉంటాయి, స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా నిలబడాలి, ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తారంటున్నారు. సో అది ఒక కోణం. దానికంటే ముఖ్యమైనది అధికార పార్టీ శాసనసభ్యులే అధికారుల నుంచి అధికారికంగా నిరసనను ఆగ్రహానికి గురి కావటం మటుకు కొంచెం అసాధారణ పరిణామం. దీని మీద అయినా మరి ప్రభుత్వమో లేకపోతే పాలకపక్షమో మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి.